तं पुरुषं महान्तम् आदित्यवरुणं तमसा परस्तात् तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते येनाय। ఓం శాంతి 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 ఓం. ఈ యొక్క ఉపనిషత్ జ్ఞానగంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఏమైనా సందేహాలు ఉంటున్నాయా? లేకపోతే ముందుకు వెళ్ళిపోతాం. నిన్నటి ప్రసంగంలో మాత్రమే బృహదారణ్యక ఉపనిషత్తు ప్రథమ అధ్యాయము పంచమ బ్రాహ్మణము 21వ ఈ యొక్క ప్రసంగంలో ఉన్నాం. దాంట్లో చెప్పబడుతుంది ఏంటంటే, అయం వై నః శ్రేష్ఠో యః సంచరః అసంచరంచ నా వ్యతతే నా రిష్యతి. ఈ యొక్క ఏదైతే నేను గొప్ప అనేటువంటి ఈ ఇంద్రియాల వ్యవహారములో ఏది గొప్ప కాదు, ఏది నిమ్నం కాదు, దేని స్థానము దానిదే, దేని సామర్థ్యము దానిదే. అందుగురించి అవి నా వ్యతతే, అవి బాధించవు, నా రిష్యతి, అవి హింస పెట్టవు. హంతాస్య యైవ సర్వే రూపం అసామేతి. ఇక ఈ రకంగా ఆశ్చర్యచకితమైందంటే అన్ని వేటి రూపం వాటిదే, వేటి సామర్థ్యం వాటిదే, దేనికదే ప్రత్యేకం. తా ఏతస్యైవ సర్వే రూపం అభవంస్తస్మాదేత ఏతేన ఆఖ్యాయంతే ప్రాణ. అవన్నీ ఏతస్య ఈ యొక్క వ్యవహారంలో అస్యైవ సర్వే రూపం అభవన్, ఇక వేటి రూపం వాటిదే, తస్మాద్ ఏత, ఇక ఆ విధముగా, ఏతేన ఆఖ్యాయంతే ప్రాణ, ఆ విధంగా అభివ్యక్తమయ్యి ఈ శ్వాస ఆడుతూ జీవితాన్ని ప్రసాదిస్తూ బ్రతికిస్తున్నటువంటిది ప్రాణము. కాబట్టి ప్రాణము ప్రత్యేకత గురించి చెప్పడం జరుగుతుంది. అంతేగాని ప్రాణాన్ని తీసుకునేటువంటి ఘ్రాణం, ముక్కు అయినా యొక్క ఇతర ఇంద్రియాలు ఏవైనా కూడా అన్ని ఒకే విధమైనటువంటి సామర్థ్యం కలిగినటువంటివి. తేనః వావా తత్ కులం ఆచక్షతే. ఇక ఈ విధంగా ఆ యొక్క కులం అంటే ఇంద్రియాలన్నీ ఒక కులం, దేహం అనేటువంటిది ఇంద్రియాలకు అతీతం, ఆత్మ అనేటువంటిది ఇంకా అతీతం అనేటువంటిది దేని ప్రత్యేకతతో అది గుర్తించబడుతుంది. కులం అంటే ప్రత్యేకత. అందరూ మనుషులే, మనుషులలోనే ఈ యొక్క కుల వైవిధ్యంతో ఎవరి ప్రత్యేకత వారిదే. అందుకే భగవంతుడు కూడా వారి గుర్తింపు అనుసారంగా వారికి కుల వృత్తులను అప్పగించి ఎవరి ప్రత్యేకత వారిదే. ఎవరు గొప్ప అనంటే ఎవరు గొప్ప కాదు, ఎవరు సామాన్యం కాదు, ఎవరి ప్రత్యేకత వారిదే. ఎవరు లేకున్నా మన జీవితం నడవదు. కన్ను లేకున్నా నడవదు, చెవి లేకున్నా నడవదు, ముక్కు లేకున్నా నడవదు, చెయ్యి లేకున్నా నడవదు, కాలు లేకున్నా నడవదు, మరియు ఉపస్థేంద్రియం లేకున్నా నడవదు, బుద్ధి సరిగా లేకున్నా నడవదు. ఏది లేకున్నా కూడా వైకల్యంతో జీవించి ఉండొచ్చు, కానీ పరిపూర్ణత అనేటువంటిది అన్ని సమకూరినప్పుడే అన్నింటి మధ్యలోనే ఉంటుంది. కుటుంబం అన్నప్పుడు తండ్రి లేకున్నా ఉండదు, తల్లి లేకున్నా ఉండదు, ఇల్లు లేకున్నా ఉండదు, పిల్లలు లేకున్నా ఉండదు. కాబట్టి అందరు ఉంటేనే కుటుంబం అనబడుతుంది. యస్మిన్ కులే భవతి యా ఏవం వేద. ఈ రూపకంగా ఏ వైవిధ్యంతో, ఏ ప్రత్యేకతలతోటి ఎవరెవరైతే ఉంటుంటారో ఆ యొక్క దానిని, ఆ ప్రత్యేకత, ఆ కుల వృత్తులతోటి ఉన్నటువంటి దానిని కులం అంటారు. యావు హ ఏవం విధ
స్పర్ధతే ఈ రకంగా ఉన్నప్పటికీ అవి వాటికవే పోటీ పడుతుంటాయి. ఇప్పుడు ఏంటంటే భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే ఎక్కడెక్కడో ఉన్నటువంటి ఇంద్రియాలే పోటీ పడుతున్నాయి అని అంటే అరచేతికి ఉన్నటువంటి కాళ్ళకు ఉన్నటువంటి వేళ్ళు అవి ఎప్పుడైనా ఒకదానికొకటి పోటీ పడతాయా? పడవు. దేని పని అది చేసుకుంటూ పోతుంటారు. అదే రకంగా ఈ కుల వృత్తులు అనేటువంటి ఎవరి కుల వృత్తిని వారు చేసుకుంటూ పోతున్నారే కానీ ఒకరు ఒకరికి పోటీ కాదు. అనుశుష్యతి అనుశుష్య హే ఏవ అంతతో మ్రియత ఇత్యధ్యాత్మం. ఇక దేనికదే అనుశుష్య ఏదైతే దేనినైతే నిర్వీర్యం చేయాలో అది దానిని నిర్వీర్యం చేస్తూ ఎక్కడికక్కడ ఈ జీవితాన్ని ముగించుకొని చివరికి అంతతో మ్రియత ఈ మ్రియత ఇది అధ్యాత్మం అని చెప్పడం జరుగుతుంది. ఏంటంటే ఈ అధ్యాత్మం అనేటువంటిది ఈ మరణం అనేటువంటిది ఒక అపూర్ణమైనటువంటి అవికసితమైనటువంటి పరిపూర్ణత లేనటువంటి ఒక అంశం మాత్రమే ఇక్కడ అధ్యాత్మం అని చెప్పడం జరుగుతుంది. ఒక అంశము ఒక పాక్షికము అనేటువంటిది ఎందుకు చెప్పబడుతుంది అని అంటే దానికంటే ఈ మృత్యు కంటే మించినటువంటిది మోక్షం ఉన్నది కదా. మోక్షము ఎంతో అవర్ణనాతీతం, వర్ణన చేయలేనటువంటి స్థితి. ఈ మృత్యువుదైతే వర్ణన చేయగలదు. ఈ మృత్యువులో దుఃఖితమైపోవడం, బాధపడుతూ పోవడం, ఏ అభిష్టములతో పోతుందో మళ్ళీ అదే అభిష్టములతో జన్మించడం అనేటువంటిది మృత్యునైతే వర్ణించగలం. మరి ముక్తిని వర్ణించలేము అనేటువంటి విధంగా అధ్యాత్మం ఉంటుంటది. ఈ రకంగా 21 అయిపోయింది. ఇప్పుడు 22వ ప్రసంగాన్ని చూడండి. అథ ఆధిదైవతం జ్వలిష్యామి ఏవ అహం ఇది అగ్నిర్దధే తప్స్యామి అహం ఇది ఆదిత్యో భాస్యామి ఇది చంద్రమా ఏవం అన్య దేవత అథ దైవతం సా యథా ఏషాం ప్రాణానాం మధ్యమః ప్రాణః ఏవం ఏతాసాం దేవతానాం వాయుర్నిమ్లోచంతి హా అన్యా దేవత నా వాయుః సైషా అనస్తమిత దేవత యద్వాయుః. ఇక ఈ రూపకంగా ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే ఆదిదైవతంలో జ్వలిష్యామి నేను మండుతాను అనేటువంటి ఈ యొక్క మండడము అంటే అగ్ని యొక్క సామర్థ్యం. నేను జ్వలిష్యామి అంటే మంట పెడతాను. అహం ఇది ఈ రకంగా మంట పెడతాననేటువంటి ఉద్దేశంతో దద్రే అంటే అగ్నిని ఆధానం చేయడం జరిగింది. తప్స్యామి అహం ఇది ఆదిత్యో ఈ అగ్ని అంటే ఈ అగ్ని అనేటువంటిది ఇక్కడ ఏంటంటే ఈ భౌతిక పరమైనటువంటి అగ్ని కాదు. ఎందుకు కాదు అని అంటే అక్కడ ఎవరు లేరు కదా. సృష్టి ఆరంభంలో ఎవరు లేనటువంటి స్థితిలో ఈ యొక్క అగ్ని ఉన్నది కాబట్టి ఈ యొక్క అగ్నిని అక్కడ ఆధారం చేయడానికి ఎవరున్నారు అంటే పరమాత్మ తనకు తానే స్వయముగా ఈ యొక్క అగ్ని తేజస్వి ప్రకాశ స్వరూపమును ఆధానం చేసినట్టుగా తనకు తానే ఉపస్థితమై ఉన్నాడు. తప్స్యామి అహం ఇది ఆదిత్యో ఇక నేను తపిస్తాను అని చెప్పేసి ఆదిత్యుడు అంటే సూర్యుడు అంటే సూర్యుని కంటే ముందు అగ్ని ఉన్నది కాబట్టి పరమేశ్వరునితో పోల్చడం జరిగింది. ఆ తర్వాత ఆ అగ్ని తర్వాతనే తప్స్యామి నేను తపిస్తాను అనేటువంటి ఉద్దేశంతో ఆదిత్యుడు భాస్యామి అహం ఇది నేను ప్రకాశితమవుతాను అనేటువంటి ఉద్దేశంతో చంద్రమా ఏవం అన్యా దేవత ఇదే రకంగా జలదేవత, ఆకాశ దేవత మరియు భూదేవత ఈ రకంగా పంచమహాభూతాలు ఋతువులు వాటన్ని వేటి ప్రత్యేకతతో అవి
ఏం అన్య యథా దైవతం సా యథా ఏషాం ప్రాణానాం మధ్యమః. ఇక వీటన్నింటిని నడిపించేటువంటిది, సంచరింపజేసేటువంటిది వాయు. గతి సూర్యుని కూడా సూర్యునిలో కూడా గతి ప్రదానం చేసేటువంటిది, కిరణాలను గతి ప్రదానం చేసేటువంటిది. మరియు ఈ యొక్క చంద్రునిలో ఈ ప్రకాశం గతిమానం చేసేటువంటిది. చంద్రుని యొక్క ఈ కళలు వీటన్నింటికి ఆధారం, సమస్త ప్రాణిజాతికి, వృక్ష వనస్పతి అన్నింటికి ఆధారం ఏష ప్రాణానాం మధ్యమః ప్రాణః. ఇది వాయు సంచారంతో ఉంటున్నది. మధ్యమః ప్రాణః, వీటన్నింటి మధ్యలో ఉండి వీటికి గతినిస్తున్నటువంటిది మధ్యమః ప్రాణః, మధ్యలో ప్రాణం. ఏవం ఏతాసాం దేవతానాం వాయు. ఈ వీటన్నింటికి గతినిస్తూ తనను అభివ్యక్తపరుచుకునేటువంటిది ఈ యొక్క దేవత వాయుదేవత. వాయుర్నిం లోచంతి హ్య అన్యా దేవత నా వాయు సైష అనస్తమిత దేవత వాయు. ఈ యొక్క అన్నింటికి గతినిస్తుంది, తాను సంచరిస్తుంది, కానీ తానెప్పుడు అస్తమించదు అంటే గతిని ఆపదు. గతి ఆపితే ఇవన్నీ సమస్తం అంతా అస్తవ్యస్తమైపోతుంటాయి. ఇప్పుడు మనం పీల్చుకోవడానికి శ్వాస లేకపోతే, మనకు ఒంటికి శ్వాస వేడి ఎక్కువగా ఉన్నందువల్ల గాలి సరిపోతలేదని చెప్పేసి ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు పెట్టుకుంటున్నాం కదా. అదే శ్వాసకు సరిపోవట్లేదని మనం ఏం చేయగలుగుతాం? గాలి ఉంటేనే కదా ఏసీ బయట నుంచి లోపలికి గుంజి మనకు అందజేస్తుంది, కూలర్ వెనుక నుంచి గుంజి మనకు ముందటికి అందజేస్తుంది, ఫ్యాను తన దగ్గర ఉన్నటువంటి దానిని కదా కిందికి నొక్కి మన వరకు చేరవేస్తుంది. ఉన్నదానిని చేస్తున్నాయి, కానీ ఆ వాయువే లేకపోతే. శ్యామలయ్య గారు అట్లా చూస్తారేంటిది? రామ్ నామ్ సత్య హే సత్య గతే అని 84 లక్షల జీవరాశుల యొక్క ఆచార్య శ్యామలయ్య గారు వాయువునే చూస్తున్నాడు కళ్ళద్దాల ద్వారా. అందుకని అనస్తమిత దేవత, ఈ వాయుదేవత అనేటువంటిది అస్తమించదు. ఏ రకంగా సూర్యుడు అస్తమిస్తున్నాడో, ఏ రకంగానైతే చంద్రుడు అస్తమిస్తున్నాడో, ఏ రకంగానైతే దినము అస్తమిస్తుందో, ఏ రకంగానైతే రాత్రి అస్తమిస్తుందో, ఆ విధముగా ఈ యొక్క ఈ 84 లక్షల జీవరాశులు, యోని శరీరాలు, జన్మలు అస్తమిస్తూ ఉంటాయో ఆ విధంగా ఆత్మ అస్తమించదు. 84 లక్షల జీవరాశులు అస్తమించడము అంటే వాటి కర్మఫలం అనుభవించిన తర్వాత ఎవరి దారిని వారు వెళ్ళిపోతుంటారు కదా, ఆ రకంగా. ఇప్పుడు 22వ ప్రసంగాన్ని చూడండి. అథ ఏషా శ్లోకో భవతి. ఈ రకంగా ఈ శ్లోకం దీని యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తుంది. ఏమనంటే, యతశ్చ ఉదేతి సూర్యో అస్తం యత్ర చ గచ్చతి ఇతి ప్రాణాద్వా. ఏషా ఉదేతి ప్రాణే అస్తమేతి తం దేవాశ్చక్రిరే ధర్మం సా ఏవాద్య సావు శ్వ ఇది. ఇక ఏదైతే మనకు ప్రారంభం ఎక్కడ అని అంటే, ఇదిగో ఉదయిస్తూ చీకటిని ఛేదించుకుంటూ వస్తున్నాడు కదా. ఈ చీకటిని ఛేదించుకుంటూ ఎక్కెక్కి వస్తున్నాడు కదా. ఇతన్ని ఏమంటారు? రోజు సంకల్పంలో చదువుతుంటారు. అది కాదు, రోజు సంకల్పంలో చదువుతుంటాం. ఇది ఒక జాతి యొక్క పేరు. ఒక 84 లక్షల జీవరాశుల్లో ఇదొక జీవరాశి. వరాహ కల్పే, శ్వేత వరాహ కల్పే. చీకటిని ఛేదిస్తూ తెల్లగా ఎక్కి వస్తున్నటువంటిది శ్వేత వరాహం, పంది. సూర్యుని పందితో పోల్చారు. పంది ఏం చేస్తుంటే కూరలతోటి భూమిని పెకిలించుకుంటూ దుంపలను తింటుంటది కదా. అదే రూపకంగా ఈ సూర్యుడు తన కిరణాలతో చీకటిని పెకిలించుకుంటూ వస్తున్నాడు. అందుకే శ్వేత వరాహ కల్పే. పుష్పమ్మ గారు పట్టుకుంటున్నారా? అవునా? సూర్యో ప్రత్యేకత లాగా పంది అంటే మనం అంతకుముందు అసహించుకునేది కదా, అదేంటో కాంతి అనేటటువంటిది. కానీ భగవంతుడు తెలియజేస్తున్నాడు.
అమ్మగారు అది ఎందుకు అసహించుకుంటున్నాము అని అంటే, మనము వదిలినటువంటి మలములో ఉండి మలాన్ని శుద్ధి చేస్తున్నది కాబట్టి మనం అసహించుకుంటాం. మురుగులో ఉంటుంటది కాబట్టి. అంతేగాని దాని జన్మ అసహ్యం కాదు కదా, దాని ప్రత్యేకత దానిదే. మనమేమో మలినం చేస్తున్నామో అది ఆ మలినాన్ని శుద్ధి చేస్తుంది. ఎవరు గొప్ప? అశుద్ధం చేసేవారు గొప్పనా, అశుద్ధిని శుద్ధి చేసేవారు గొప్పనా? చేసేవాళ్ళే గొప్ప అండి. మరి అసహించుకోవడం దేనికి? ఇప్పుడు దాని అనుభవం మనకు అవుతుంది అనమాట. మనకు తెలియనప్పుడు, రహస్యం తెలియనప్పుడు. ఇప్పుడు మనం తింటూ ఒక లడ్డూదే కానివ్వండి, ఇంకా పంచదారని కానివ్వండి, అన్నం మెతుకులే కానీ అక్కడ పడేసి దాన్ని చూడకుండా ఉన్నాం అనుకోండి, అది ఒక తల్లి తండ్రి తన పిల్లలను పంపించి అక్కడ ఆ వస్తువుని తెచ్చుకో అని చెప్పేసి పంపించినట్టుగా దేవుడు చీమలను పంపించి చిన్న చిన్న ముక్కలను అన్ని ఏరించి సంగ్రహితం చేపిస్తుంటాడు. ఓ ఆచార్య, చీమలను పంపించి తినిపిస్తున్నాడు, వచ్చే దినాలు నేను కూడా ఆ విధంగా చేస్తున్నాను. నువ్వు పడేసుకున్నావు కదా, నువ్వు ఏరాలి కదా మరి. అంతే. ఇప్పుడు ఇదంతా అశుద్ధం చేసిపోతున్నావు, దీన్ని ఎవరు శుద్ధం చేయాలి? అశుద్ధం చేసిపోతున్నావు, దీన్ని ఎవరు శుద్ధం చేయాలి? అంతే. అందు గురించి ఏ జన్మకు ఆ జన్మ ప్రత్యేకం, ఏది నిమ్నం కాదు, ఏది గొప్పగా. సూర్యో అస్తం యత్రచ గచ్చతి, ఇక ఎక్కడైతే యతశ్చ ఉదయతి, ఏ రకమైతే ఎక్కడ ఏ దిశలోనైతే ఉదయిస్తున్నాడో, సూర్యం అస్తం యత్రచ గచ్చతి ఇది, ఏ దిశకైతే అస్తమించుకుంటూ వెళ్ళిపోతున్నాడో ఆ రకంగా ఆ యొక్క సూర్యునికి గతినిచ్చేటువంటిది కూడా వాయువే. ప్రాణాద్వా, ఆ యొక్క సూర్యుడు ఆ రకంగా గతినిస్తూ సంచరిస్తున్నప్పుడు ఈ యొక్క సమస్త జీవరాశులకు, వృక్ష వనస్పతికి అన్నింటికి ప్రాణం ఇస్తుంటాడు. సూర్యుని ద్వారానే ఇవన్నీ 84 లక్షల జీవరాశులు, యోనులు, జన్మలన్నీ శ్వాస తీసుకునేటివి, అన్ని బ్రతికేటువంటిది ఈ యొక్క ప్రాణశక్తి లభించేటువంటిది సూర్యుని ద్వారా. ఏష ఉదేతి ప్రాణే అస్తమేతి తంచ దేవాశ్చక్రిరే, అయిగా ఈ రకంగా ఉదయిస్తూ అస్తమిస్తున్నటువంటిది, ఒకసారి వచ్చి ఒకసారి పోతున్నటువంటిది ప్రతిదీ ఈ ప్రాణములు ఏదైతే ఉందో శ్వాస, ఇది కూడా వాయుదేవత, మరియు సూర్యదేవత, చంద్రదేవత, నక్షత్ర దేవత, ఇవన్నీ ఏవైతే ఒకసారి ఒక దిశ ఒక అవస్థలో ఉండి ఇంకొక అవస్థలో లేకుండా ఉదయించి అస్తమించేటువంటివన్నీ ఈ దేవతలు అనబడుతుంటాయి. ధర్మం సా ఏవాద్య సావు శ్వ ఇది, ఇక ఈ రకంగా వేటి ధర్మాన్ని బావి పాటిస్తున్నాయి, ఏది కూడా ఉల్లంఘన చేయవు. ఇప్పుడు ఒక మనుషుడు తప్ప. మనుషుడు ఎందుకు అని అంటే, తల్లిదండ్రులు కూడా అతి గారాభంతో ఏమంటారంటే, నీకెందుకురా, నేను ఉన్నాను కదా, నేను చేసి పెడతాను కదా, నేను నీ ముక్కు తుడుస్తాను కదా, నీకు అన్నం తినబెడతాను కదా అని చెప్పేసి వాళ్ళను పనికి రాకుండా చేసేటువంటి వాళ్ళు. మళ్ళీ ప్రతిదీ ఇంకొకరి పనులు చేసేవారంతా వారి పట్ల పరమశత్రువులు. భగవంతుడు ఏమంటున్నాడంటే, నీకు కళ్ళు ఇచ్చాను కదా, నీ చెవు నువ్వు చూడు, నీకు చెవులు ఇచ్చాను కదా, నీ వినికిడి నువ్వు విను, నీకు నోరిచ్చాను కదా, నీ అన్నపానీయాలు నువ్వు సేవించు, నీకు మాట్లాడే సామర్థ్యం ఉన్నది కాబట్టి నీ మాట నువ్వు మాట్లాడు, నువ్వు వెళ్ళాల్సిన చోటికి నీకు కాళ్ళు ఇచ్చాను, నువ్వు నడువు, వాటికి సామర్థ్యం ఉంది, నీకు చేతులు ఇచ్చాను, నీ పని నువ్వు చేసుకో. అది. అంతేగాని వీడు నా కొడుకు, నా బిడ్డ అని చెప్పేసి వాళ్ళ మీద అమితమైనటువంటి అజ్ఞాన ప్రేమను కురిపిస్తూ వాళ్ళను చేతగాకుండా చేసేటువంటి వాళ్ళు ఆత్మీయులు. శత్రువు మంచివాడా, మిత్రుడు మంచివాడా అంటే శత్రువే మంచివాడు. మిత్రుడైతే మన దోషాలను దాపెడతాడు, శత్రువు అయితే మొహం మీద అనేస్తాడు. మొహం మీద అనేస్తే మనకు తెలిసిపోతుంది కాబట్టి మనం సవరించుకోగలుగుతాం. మిత్రుడైతే ఏం చేస్తాడంటే మనం అంటే బాధపడతాడు అని చెప్పేసి ఈ మొహమాటం వల్ల మనల్ని కొద్దిగా అనగతొక్కేస్తున్నాడు. ఓ ఆచార్య, ఇప్పుడు మీరు అన్నారు శత్రువు మంచివాడా, మిత్రుడు మంచివాడా, అంటే శత్రువే మంచివాడని మాకు అర్థమైంది. కానీ సమాజంలో శత్రువుని ద్వేషిస్తున్నారు, మిత్రుని ప్రేమిస్తున్నారు, అదెందుకు? అదే కదా స్వామి, అసలైనటువంటి రహస్యమే అది కదా. ఎవరైతే సూటిగా చెప్తుంటారో, కళ్ళ కపటం లేకుండా ఏది ఉన్నది ఉన్నట్టుగా చెప్తుంటారో వాళ్ళకి శత్రువులు ఎక్కువ, మిత్రులు తక్కువ. మళ్ళీ వాళ్ళని అందరూ తప్పుపడతారు. ఎవరైతే
చిన్నగా తీయగా మాట్లాడుతుంటారు, వెనక పట్ల గోతులు తవ్వుతుంటారు, వాళ్ళకి అందరూ ఆచార్య బెల్లమేక బూరెలు చేస్తారని చెప్తారు. నిజంగానే కళ్ళ కపటం లేకుండా మాట్లాడేసిన వాళ్ళకి అంత శత్రువులు. ఆచార్య ఓం ఆచార్య జాతీయ పక్షి నెమలి అందంగా ఉంటది కాబట్టి నెమలిని ప్రేమిస్తున్నారు అందరూ. అదే గుడ్లగూప అమెరికాల జాతీయ పక్షి, అది కరెక్ట్ చెప్తాంట. ఎవరైనా చచ్చిపోతుంటే కూడా వచ్చి వలితే గుడ్లగూప ఉంది అని చెప్పి దాన్ని అసహించుకుంటారు. మంచి మాటలు చెప్పేటోళ్ళు. మన దగ్గర గాడిదను అసహించుకుంటాం, కానీ తమిళనాడులో వాళ్ళ ఇంటి ద్వారం మీద పెట్టుకుంటారు గాడిద బొమ్మ. దీంట్లో ఉన్న రహస్యం ఏమిటి? దీంట్లో ఉన్న రహస్యం ఏంటంటే అక్కడి వారి ఏంటంటే మనకు పూర్తిగా తెలియదు, ఎప్పుడు తమిళనాడు వెళ్ళలేదు, దాని గురించి తెలియదు. ఈ ఫేస్బుక్ లో వాట్సాప్ లో అది తమిళంలో వస్తుంటది, ఆ భాష తెలియదు కాబట్టి చదవడానికి లేదు, చెప్పేవారు. అంటే మనం ఉన్నట్లుగా గ్రహించేటంత కెపాసిటీ మనకు లేదు. అంతే. మీరు చెప్పింది తప్పు చెప్పినట్టే దాన్ని సహించుకునే ఓపిక నాకు లేదు. అంతే. అదే అదే ఆ బలహీనతనే మృత్యు. అంతే. ఓ మాజారి ఆ బలహీనత అతన్ని దేశింపజేస్తున్నది. ఇప్పుడు చూడండి, పిల్లలను కన్నటువంటి తల్లి వాళ్ళు మాట్లాడిన ముక్కుగా చిమిడి గారుతున్నా, నోట్లోంచి చొల్లు గారుతున్నా అన్ని తుడుచుకుంటా పిల్లలను సాకుతుంటది, అది భోజనం తినబెడుతుంటది, తృప్తి చేస్తుంటది. అదే పిల్లలు పెద్దగా అయిన తర్వాత తల్లి చేత కాకుండా ఉంటే ఎవరు చూడరు. ఇక 4 రోజులు నా దగ్గర, 4 రోజులు నీ దగ్గర అని చెప్పేసి వంతులు పెట్టుకుంటారు, లేదంటే తీసుకుపోయి ఏదైనా ఆశ్రమంలో వేసేస్తుంటారు. వృద్ధాశ్రమం జిందాబాద్. అదే ఆత్మ పరమాత్మ అంటే మా తల్లి ధర్మం ఆమె సక్రమంగా నిర్వర్తించింది. ఆమె ఎక్కడ ఎవరికి లోటు కనబరచలేదు. కానీ పిల్లలు మాత్రం తల్లి పట్ల పక్షపాతం వహిస్తున్నారు. అది వీరి ధర్మం, అది వారి ధర్మం. పిల్లల విషయంలో సంపూర్ణంగానే ఉంటుంది తల్లి, కానీ జీవాత్మలకు మళ్ళీ పిల్లలు అసంపూర్ణం అన్నమాట. తనను పిల్లలు ఎంత అసహించుకున్నా, దూరం కొట్టినా కూడా ప్రేమ ఏమంటుందంటే తిన్నవా బిడ్డ అని అడుగుతుంది. ఓ మా ఆచార్య, వాడు నా కొడుకు అండి, ఏమన్నారండి నా కొడుకు. ఆ విధంగా ప్రేమ తోటి వాళ్ళు అన్ని పనులు చేస్తారు. ధర్మం సా ఏవాద్య సావు శ్వ ఇది. ఇక ఇది ఎవరి ధర్మం? సూర్యుని ధర్మం, చంద్రుని ధర్మం, నక్షత్రాల ధర్మం, వాయు ధర్మం, జలం జల ధర్మం, అగ్ని ధర్మం. దేనిది నియమం తప్పకుండా పాటిస్తుంది ఒక మనిషి తప్ప. అందుకే కర్మఫలం అంతా మనిషికి. ఈ పశువులకు ఎందుకు లేదు? పక్షులకు ఎందుకు లేదు కర్మఫలం? బాధలు ఎందుకు లేవు వాటికి? అవి భోగ్య జీవులు కదా ఆచార్యజీ? కాదు స్వామి, భగవంతుడు అక్కడ రాష్ట్రం కదా ఆచార్య. కాదు అక్కడ పడతాయి అవి ఎంత ఉంటే ఇప్పుడు ఉంది అంటే చాలు అనేటటువంటిది. ఇంకా లోతుగా చెప్పండి, ఎందుకంటే అక్కడ రహస్యాన్ని చెప్పాడు. అవి కూడా అనుభవిస్తున్నాయి కదా ఆచార్య. ఇప్పుడు అవి కూడా వ్యవసాయం కొడుతున్నాయి, కట్టుతున్నారు, వ్యవసాయం కొడుతున్నాయి ఎడ్లను. అవి కూడా కర్మఫలం. అవి నిష్కామ కర్మలు చేస్తున్నాయి ఆచార్య, నిష్కామ కర్మలు చేస్తున్నాయి. బాలరాజు గారు, ప్రభాకర్ గారు, పుష్పమ్మ గారు చెప్పండి. ధర్మాన్ని పాటిస్తే కాదు, ఆ పశువులు పక్షులు రేపటి గురించి ఆలోచించవు, సాయంత్రం గురించి ఆలోచించవు. అప్పటి వరకే వర్తమానంలో జీవిస్తుంటాయి కాబట్టి తృప్తిగా ఉన్నంత వరకే. మనిషి ఏంటంటే ఇక భవిష్యత్తును ఆలోచించి వర్తమానాన్ని కొల్లగొట్టుకుంటాడు. ఇట్లా అని కొడుకు పుట్టకపోతే ఒకటి, పుట్టిన తర్వాత ఇట్లా మంచిగా చేయాలని రకరకాలుగా రేపటి గురించి ఆలోచించి మనిషి రోగాలు తెచ్చుకుంటున్నాడు. అంతే. వాడిని డాక్టర్ చేయాలని, వాడిని పెళ్లి చేయాలని ఎన్ని రకాల కోరికలు. ఈ సందర్భంలో ఒకటి చెప్తున్నది ఏంటంటే, ఎప్పటికీ భగవంతుణ్ణి డాక్టర్ను వారికి శిరస్సు వంచి ఉండాలంట. దేవుడి కోపం వస్తే డాక్టర్ దగ్గరికి పంపిస్తాడు, మరి డాక్టర్ కోపం వెలిగిందా లేదా బాలాజీ గారు? మళ్ళీ ఒకసారి చెప్పండి ఆచార్య. అంటే దేవుడికి డాక్టర్ ఇద్దరికి కొద్దిగా
శ్రద్ధతోటి భక్తిగా ఉండాలి, కోపగించుకోవద్దు అన్నట్టుగా. దేవుడికి కోపం వస్తే, అనారోగ్యం వస్తే డాక్టర్ దగ్గర పంపిస్తాడు, చికిత్స చేస్తాడు, డాక్టర్ మంచిగా చేస్తాడు. కానీ డాక్టర్కి కోపం వస్తే డైరెక్ట్ పైకే పంపిస్తాడు. అది సంగతి. మన ప్రాణం వాళ్ళ చేతిలో ఉందా ఆచార్య మీరు అట్లా? అందుకే ఇప్పుడు ఈ ఓషో రజనీష్ ఉన్నాడు కదా, అతడు ఉన్నదిన్నట్టుగా సూటిగా చెప్పారు కాబట్టి అతనికి శత్రువులు ఎక్కువ. అమెరికా వాళ్ళు చంపడానికి మన భారతదేశంలో కూడా చాలా వాళ్ళు ఎదురైతే అతన్ని ఒక సత్సంగంలో ప్రశ్న అడిగారు అనమాట. నువ్వు గడ్డం ఎందుకు పెంచినావు ఇంత పెద్దగా అంటే, ఎవరితో చేసుకోవాలి, ఏ మంగళవాడి దగ్గరికి పోతే ఆ మంగళవాడి రూపంలో ఎవడే రకంగా ప్రతీకారం తీసుకుంటాడు అని చెప్పేసి. అర్థమైందా? వెలిగిందా లేదా? అర్థమైంది ఆచార్య. అదే సంగతి. మరి ఇప్పుడు సత్యం చెప్పినట్టు ప్రతి వాళ్ళు ఏ విధంగా ప్రతీకారం తీర్చుకోవాలనే సంసిద్ధంగా ఉంటారు కదా. కుట్రలు చేస్తారు కదా. ఇప్పుడు దయానందుని చంపడానికి ఎక్కడికి వచ్చారో చూడండి. అతని దగ్గర ఉండేటువంటి నమ్మిన వంట అయినటువంటి జగన్నాథుడైనటువంటి వంటవాన్ని పట్టుకున్నారు. ఇది చెయ్యాలి అనుకున్నప్పుడు అది ఏ విధంగా అయితే పూర్తవుతుందో దాని దగ్గరికి వెళ్ళటమే. శంకరాచార్యుని చంపడానికి ఎక్కడికి వచ్చారో చూడండి. మినుప లడ్డూలు, సున్నుండలు. అది మినుములు ఎవరైతే తింటుంటారో వాళ్ళకి బుద్ధి జడమైపోతుంది, సరిగా స్పందించదు అనమాట. ఈ ఇడ్లీలు తినేటువంటిది, దోశలు తినేటువంటిది అంతా మినప్పిండే కదా, మినపప్పు. ఇవన్నీ చేసేది బలం వస్తుంది కానీ బుద్ధి సరిగా పనిచేయదు. అందుకే ఈ శంకరాచార్యుని మృత్యు ఏ విధంగా జరిగింది ఒకసారి చెప్పండి మళ్ళీ. అది ఈ సున్నుండలతోటి, అది మినప లడ్డూలు, సున్నుండలు ఉంటుంటారు కదా, వాటితో బాగా తినబెట్టి బుద్ధి పని చేయకుండా సోమరిగా చేసేసి మళ్ళీ ఇంకా విషం పెట్టారనమాట. దాన్ని విషం పెట్టి తింటేసి దయానందునికి విషం ఈ సందర్భంగా బుద్ధిని జడం చేసే ఆహారం ఒక్కొక్కరు మాట్లాడాలి. ఆచార్యజీ, బుద్ధిని జడం చేసే ఆహారాలు ఏమేమి ఆచార్యజీ? ఇది దొండకాయ ప్రత్యేకమైన, అది అంతే. మినుములు, దొండకాయలు విశేషంగా. అది బుద్ధిమంతులు ఎవ్వరు ఈ దొండకాయని తినరు. ఒక సందేహం ఆచార్య, ఈ మహాత్ములు, ఋషులు, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఈ విధంగా ఎందుకు మరణిస్తున్నారు ఆచార్య? మరి అజ్ఞానులేమో తేలిగా వెళ్ళిపోతుండ్రు, వీళ్ళేమో విషం బట్టి ఒక ఆయన ఆ విధంగా రకరకాలుగా. అయ్యా స్వామి, ఈ మునిగారు ఎలా అడుగుతున్నారో చూడండి. నీ దారిని నువ్వు ఉంటే, నీ స్థానంలో నువ్వు ఉంటే నాకేం బాధ లేదు, కానీ నువ్వు సూటిగా చెప్పేసి నన్ను గుచ్చి నన్ను రెచ్చగొడుతున్నావు కదా. నీవు ఈ మాటలే చెప్పకపోతే, నువ్వు ఈ జ్ఞానోపదేశమే చెప్పకపోతే, నువ్వు ఈ సత్యమే చెప్పకపోతే, నేను ఏది చేసుకున్నా నన్ను అడిగేవాడు లేడు కదా. నేను రాయిని పెట్టుకున్నా, అవతరించినా, ఏది చేసుకున్నా నా పైకి నేను ఎన్ని రకాలుగా ఏది చేసుకున్నా నన్ను అడిగేవారు లేరు కదా. అంటే వారి ప్రారంధం అంటారు ఆచార్య? మరి ప్రారంధం అని కాదు. ఇప్పుడు ఏంటంటే దయానంద సరస్వతి ఒకనొక సందర్భంలో చెప్తుంటారు, వారి జీవిత చరిత్రలో చూడండి. వీరు తెలియక మన మీద ఈ చెప్పులు, పేడ, ఈ ఇటుకరాళ్ళు కొట్టినటువంటి వాళ్ళే మన అంతర్రహస్యం తెలిసిన తర్వాత, వాళ్ళ ఆత్మ కళ్యాణాన్ని గుర్తించిన తర్వాత పుష్పవర్షాన్ని కురిపిస్తారు. అప్పటి వరకు మాత్రం సహించుకోక తప్పదు. ఈ సహనం, ఓర్పు అనేటువంటిది. ఇప్పుడు కవయిత్రి మొల్లా, మీరాబాయి, ఈ రామదాసు, కబీరు, వీళ్ళంతా సహించుకున్నటువంటి వాళ్ళు. ఎక్కువ దయానందుడు సహించుకున్నాడు కాబట్టి అతనికి విషమిచ్చిన అతనికి కూడా దారి బయటకు పంపిస్తాడు, దేశం బయటకు పంపిస్తాడు, నేపాల్ డబ్బులు ఇస్తాడు. అవును. యద్వా ఏతే ముర్హ్య ధ్రియంత తదేవ అపి అధ్య కుర్వంతి. ఈ ఏదైతే ముర్హ అంటే పదే పదే ఎక్కువగా
ప్రతిదానిని పట్టుకొని ఏదైతే గొప్పగా చేస్తూ ఉంటుంటారో, ఏదైతే నచ్చుతుందో అదైతే పదే పదే చేస్తూ పోతుంటారు. ఏదైతే నచ్చదో అది దాని పట్ల వ్యామోహం పోయేంత వరకు చాటుమాటున చేస్తుంటారు. ఈ యొక్క వ్యసనాలు అనేటువంటివి నేరుగా ఎవరైనా వద్దన్నారనుకోండి, వారిని తప్పించుకొని వారు కనబడని చోట పదే పదే చేస్తూ ఉంటుంటారు. అదే వారికి అర్థమైంది అనుకోండి, ఇక వాటిని ఎక్కడ చేయరు. తస్మాత్ ఏకమేవ వ్రతం, అందుకే వ్రతం అనేటువంటిది ఒకటే, మనము బాగుపడడం. ఈ ఏకాదశి ఒట్టిదే, ఈ శివరాత్రి ఒట్టిదే, ఇదంతా వట్టిదే, ఏది పనికిరాదు. మనం బాగుపడడం ఇదే నిజమైనటువంటి వ్రతం. మనం ఆరోగ్యంగా ఉండడం. చెప్పండి ముని గారు, ఏదో చెప్తున్నారు. అదే వ్రతాలు కూడా మరి ఆచరించే వాళ్ళను అడుగు ముందుకు వేపిస్తాయి కదా. అదే మనల్ని దారిలో పెట్టడానికే వ్రతాలన్నీ. వ్రతాలు, దీక్షలు, ఈ యొక్క ఉపవాసాలు అన్ని ప్రతిదీ మనల్ని దారిలో పెట్టడానికే. మళ్ళీ చెప్పండి ఆచార్యజీ. వ్రతం అనే పదానికి అర్థం ఏం ఆచార్యజీ? వ్రతం అంటే వరణం, వరింపజేసేటువంటి ఆ వ్రతాన్ని మనం వరిస్తూ ఉంటుంటే అది మన ఆత్మ కళ్యాణాన్ని వరింపజేస్తుంటది. మనం ఆ వ్రతాన్ని మనం పట్టుకుంటే, ఆ వ్రతాన్ని తూచా తప్పకుండా పాటించినప్పుడు మన జీవితం సవరించబడుతుంటది, చక్కబడుతుంటది కదా. అందుకే సత్యవ్రత దీక్ష అంటారు చూడండి. మళ్ళీ ఇంకొకటి అధ్యాత్మ రహస్యంలో ఏంటంటే, ఈ వ్రతాలన్నీ మనల్ని వికలాంగులం చేస్తుంటాయి అన్నమాట. ఇప్పుడు ధర్మగురువు ఏం చెప్తుంటాడంటే, ఎవరైతే తల్లిదండ్రుల అనుసరిస్తూ, గురువును అనుసరిస్తూ ఆధ్యాత్మికులు, ఆస్తికులు అయితే వాళ్ళు మూర్ఖులు అంటాడు. తల్లిదండ్రులు, గురువులు ఎవరైతే ఏ ధర్మంలో ఏ రకంగానైతే వాళ్ళు దేవుని నమ్ముతున్నారో ఆ రకంగా అదే శిష్యుడు, అదే కులదేవతను సంతానం అనుసరిస్తే మూర్ఖుడు అంటాడు. ఎందుకు అంటారు అంటే, అది వాళ్ళ నిర్ణయం, అమ్మ నాన్న నిర్ణయం, గురువు గారి నిర్ణయం. వాళ్ళు అంతా వెతికి చూసి వాళ్ళ బుద్ధితో గ్రహించినటువంటి దేవత వాళ్ళు ఎంచుకున్నారు. అది వాళ్ళది తప్పు కాదు, వాళ్ళు గొప్ప వాళ్ళే. కానీ వాళ్ళను నువ్వు అనుకరిస్తున్నావు కదా, నీ బుద్ధిని ఉపయోగిస్తలేవు కదా, నువ్వు చింతన చేస్తలేవు కదా, అతడు దేవుడు ఎట్లా, ఎందుకు పూజించాలి? అక్కడ మహాపురుషులది ఏంటంటే, వాళ్ళ జీవిత చరిత్ర చదివి మన జీవిత వ్యవహారాన్ని సవరించుకోమని చెప్తున్నాం. మనం ఏం చేస్తున్నాం, ఆ జీవిత చరిత్రలన్నీ అది అటకెక్కించి కేవలం వాళ్ళ ఫోటోలను పెట్టుకొని పూజిస్తున్నాం. జయమ్మ గారు కదా, జయమ్మ గారు అట్లా పూజ చేయడం తప్పు కదా. రాముడు అంటే ఎవరు చదవాలి, మనం రామునిలాగా ఎదగాలి. సీతమ్మ అంటే ఎవరో, సీతమ్మ పూజ చేస్తే ఏం రాదు. సీతమ్మ లాగా మనం పతివ్రత ధర్మాన్ని పాటిస్తూ అన్ని సహించుకొని ఆదర్శంగా నిలవడం గొప్ప. హనుమంతుడు అతని బొమ్మను మెడలో వేలాడ తీసుకోవడం కాదు, అతని లాగా వ్యాయామం చేసి బ్రహ్మచర్యాన్ని పాటించి దుష్ట శిక్షణ చేయడం, శ్రీకృష్ణులాగా అలా చేయడం గొప్ప. ఆచార్యజీ, హనుమంతుని రూపం కూడా తప్పే కదా ఆచార్యజీ? వాళ్ళు ఏదో కోతి బొమ్మ పెట్టి చేస్తుంటారు. అదే రూపం ఏదైనా సరే, హనుమంతుందనే కాదు, రాముంది, కృష్ణుడు, ఎవరిది విగ్రహారాధరణే మన ఆత్మ కళ్యాణానికి కుటార ఘాతం, అంతకంటే పెద్దది ఏమి లేదు. మనకు మేలు జరగాలి. ఇప్పుడు అదే రహస్యాన్ని విప్పబోతుంటే ప్రసంగం వేరే వచ్చింది. ఇప్పుడు యజ్ఞోపవీతంలో 4వ పోగును పట్టుకోవడానికి మనము ముందా, తల్లిదండ్రుల ముందా, గురువు ముందా? విశ్వమ్మ గారు మన వల్లనే వాళ్ళకి తల్లిదండ్రులు అనే గౌరవం వచ్చింది కదా, మన వల్లనే వారికి గురువు అనే గౌరవం వచ్చింది కదా.
అందుకే మొదటి పోగునే ఆదం చేస్తున్నటువంటి యజ్ఞోపవీతంలో వేసుకునే వాళ్ళంతా ఇక ఎంత అజ్ఞానంలో ఉన్నారో చూడండి. నేనుంటేనే నాకు యజ్ఞోపవీతం, నాకు తల్లిదండ్రులు, నాకు గురువు, భగవంతుడు నా కోసం ఈ సృష్టింపజేశాడు. ఈ వ్యవస్థ అంతా నా కోసం. అట్లా చూస్తారేంటి సువర్చలమ్మ గారు? అర్థం కావట్లేదా? అర్థమవుతుంది ఆచార్యజీ. నేనుంటేనే అందరు ఉన్నారు, నేను లేకపోతే నాయ 3 పోగులు, భార్య 3 పోగులు, 9 పోగులు వేసుకుంటారు వాళ్ళు ఎట్లా? ఇక ఇది వారి విద్యతకే వదిలేయాలి ఇక అంతే. దానికి అంతే అంతే. ఈ రహస్యం కూడా సమాజాన్ని తెలియాలి కదా ఆచార్య? తెలియాలి. ఒకటి ఏంటంటే అగ్నిోపేతం ధారణ చేస్తున్న సంతోషమే, కానీ ఏ రకంగా ధారణ చేయాలి, ఎట్లా దాని విధి నిర్వహణ చేయాలనేది కూడా తెలియాలి కదా. ఇప్పుడు భగవంతుడు ఇంత కళ్ళకు కట్టినట్టుగా ప్రత్యేకంగా చూపిస్తున్నాడు. గర్భం నుండి వచ్చేటువంటి శిశువు మెడలో వేసుకొని వస్తున్నటువంటి పేగుబంధం, రక్త సంబంధం ఎవరికి ఉంటది? తల్లి కొడుకులకు అందరికి ఉంటది కదా. వాళ్ళు క్రైస్తవులు కానీ, ముస్లింలు కానీ, ఎవరైనా కానీ, ఎక్కడే పుట్టినా సరే, మరి పెంచి పోషించి పెద్ద చేసి మనల్ని ప్రయోజకులను చేసేటువంటి తండ్రి తన జీవితాంతం సంపాదించిన సంపత్తినంతా మనకు దారదత్తం చేసి విశ్రాంతి తీసుకునేటువంటి తండ్రి ఎవరికి ఉంటాడు? అందరికి ఉంటాడు. అక్షర జ్ఞానంతో మనకు సమాజంలో ఒక ప్రత్యేక స్థానమును కల్పించినటువంటి గురువు ఎవరికి ఉంటాడు? అందరికి. ఇక 4వ వారు ఎవరు ఉన్నారా మన జీవితంలో? చెప్పండి. ధరించేవాడే 4వ వాడు. అదే చెప్పాలి కదా. మనం ఉంటేనే వాళ్ళు ఉన్నారు, మనం నేనుంటేనే తర్వాత అందరూ ఉన్నారు. అంతే. ఆచార్యజీ, ఇతర మతస్థులు వారి వారి విశ్వాసాలను, వారి వారి దేవుణ్ణి పూజిస్తుంటారు కదా, మరి వారి గతి ఏమిటి ఆచార్యజీ? స్వామి నరేష్ గారు, మీరు విశ్వాసం అనే దాని మీద ఉంటున్నారు. మీ నాన్నను మీరు ఎప్పుడైనా విశ్వసించారా? మీ నాన్న మిమ్మల్ని ఎప్పుడైనా విశ్వసించాడా? మీ అమ్మ మిమ్మల్ని ఎప్పుడైనా విశ్వసించిందా? మీ అమ్మని మీరు ఎప్పుడైనా విశ్వసించారా? పెళ్ళయిందా మీకు? లేదా ఆచార్యజీ? చేసుకుంటే మీ భార్యని విశ్వసిస్తావా లేదా? మరి నమ్మకం ఉంటుందా లేదా? వారు మిమ్మల్ని నమ్మకారా? ఇదంతా ఈ నమ్మకం, విశ్వాసం, ఇదంతా మనల్ని తప్పుదో పట్టించేటువంటిది. మనం జీవించాలి అంతే. తల్లి నువ్వు నమ్ముతావా నమ్మవా, నువ్వు నన్ను చంపేస్తావా, అది ఏది చూడదు. నా బిడ్డ బ్రతకాలి అంతే. మంచి గురువు అయితే నేనేమైపోయినా పర్వాలేదు, నా శిష్యుడు గెలవాలి, విద్య నిలవాలి. విరజానందుడు 2 కళ్ళు లేనటువంటి విరజానందుడు దయానందుడిని నిలబెట్టి ఈ వైదిక మార్గాన్ని ప్రకాశింపజేసింది దాని గురించే. నేనేమైనా పర్వాలేదు, నేను బయటకు రాకున్నా సరే, దయానంద నీ దగ్గర మంచి జ్ఞానం ఉంది, నువ్వు సమాజానికి రా, సమాజంలోకి రా, సమాజాన్ని ఉద్ధరించు. అందుకే ఈ కొద్ది లవంగాలతోటి నీ రుణం తీర్చుకోవాలనుకున్నావు అంటాడు కదా. ఈ లవంగాలు ఈ వీటి గురించి అనే నీకు నాకు విశ్వాసము, నమ్మకము, ఇది నటన అంటే నటన. అది మన వ్యక్తిత్వాన్ని చంపేస్తుంది అంతే. అక్కడ నమ్మాల్సిన బుద్ధితోటి ఆలోచించే, ప్రశ్నించకూడదు అక్కడ. నమ్మకం, విశ్వాసం. అదే మరి మన కడుపున పుట్టిన బిడ్డను మనం ఎప్పుడైనా విశ్వసిస్తామా? మన కొడుకును మనం విశ్వసిస్తామా? వాళ్ళు మనల్ని విశ్వసిస్తారా? మన తల్లిదండ్రులని? ఇక్కడ నమ్మకం, విశ్వాసం ఏది ఉండదు, జీవించడమే అంతే. అందుకే భగవంతుడు సహితం మన చుట్టే ఉండి, మన మధ్యలో ఉండి, మనలోనే ఉండి మనల్ని నడిపిస్తున్నాడు. అతన్నే అస్తిత్వాన్ని పట్టుకోవడానికి నమ్మకం, విశ్వాసం అనేటువంటి ఈ పదాలను తీసుకొచ్చి మనల్ని మనం మన జీవితాన్ని ఆదం చేసుకుంటున్నాం. బాలాజీ గారు, దేవుడు లేకపోతే సూర్యుడు ఎక్కడున్నాడు? దేవుడు లేకపోతే మనం ఎక్కడున్నాం? మనం తినేటువంటి ఈ ఆహారం ఎక్కడుంది? రామలయ్య గారు పట్టుకుంటున్నారా లేదా? మనం పుట్టబోతున్నాం కాబట్టి మన గురించి ఈ నీటిని ఏర్పాటు చేస్తున్నాడు, మన గురించి ఈ యొక్క ఆహార పదార్థాలను ఏర్పాటు చేస్తున్నాడు, మన గురించి ఈ తల్లిదండ్రులను ఏర్పాటు చేస్తున్నాడు, మన గురించి ఈ గురువుని ఏర్పాటు చేస్తున్నాడు, మన గురించి ఈ యొక్క సంబంధాలను, ఈ యొక్క వ్యక్తులను అంత ఏర్పరిచింది భగవంతుడు.
అర్థం చేసుకుంటున్నాం ఆచార్య. అందుకని నమ్మకం విశ్వాసం అనేది దేవుడు అంటే నమ్మకం అనేటువంటిది అంతకంటే అజ్ఞానం ఇంకొకటి లేదు. నమ్మడం ఏంటి? అతను లేకపోతే మనం లేము. ఏ రకంగా అయితే ఇదే రహస్యాన్ని భగవంతుడు చూపిస్తున్నాడు. తండ్రి లేకపోతే నువ్వు లేవు, తల్లి లేకపోయినా లేవు, ఈ భూమి లేకపోయినా లేము, సూర్యుడు లేకపోయినా, భగవంతుడు లేకపోయినా లేవు. అందుకని అక్కడ నమ్మకం విశ్వాసం అనేటువంటిది ఒక మహా అజ్ఞానం. తండ్రి లేకుండా మనల్ని ఎలా ఊహించుకోగలుగుతాం? ఇప్పుడు లేకపోవచ్చు, మనం పుట్టే లోపల చనిపోయి ఉండొచ్చు ఏదైనా ప్రమాదంతో. అంతేగాని తండ్రి లేకుండా మన వారసత్వం ఎట్లా వచ్చింది? మన శుక్రకణం తల్లి గర్భంలోకి ఎట్లా వచ్చింది? తండ్రి ద్వారానే వచ్చింది కదా. ఈ యొక్క పశువుల్లో ఈ ఇంజక్షన్ తోటి చేసేటువంటిది, టెస్ట్ ట్యూబ్ బేబుల్లో చేసేటువంటిది, ఆ శుక్రకణం ఎవరిదో ఒక శుక్రకణం ఇంట్లో ఆరోపిస్తున్నారు కదా. అదే గర్భం. అభిప్రాయం ఏంటి? అన్నిటి వెనుక ఆ యొక్క పరమేశ్వర ఈశ్వరీయ రహస్యమే ఉంది. అందు గురించి భగవంతుడు అనేటువంటి దగ్గర నమ్మకం, భగవంతుడు అంటే ఒక నమ్మకం, ఉన్నాడంటే ఉన్నాడు, లేడంటే లేడు. నువ్వు ఎక్కడికి వెళ్ళచ్చు? ఆచార్యజీ ప్రశ్న అది కాదు ఆచార్యజీ. ఇతర మతస్థులు వారి వారి దేవుళ్ళు ఉంటారు కదా, వాళ్ళ గతి ఏమి అంటుంది? మళ్ళీ అదే భాష మాట్లాడుతున్నారు మీరు. వాళ్ళ దేవుడు ఎక్కడికి వెళ్ళి వచ్చాడు? ఆ దేవుళ్ళు వాళ్ళెక్కడికి వెళ్ళి వచ్చారు? వాళ్ళ గురువులు వాళ్ళెక్కడికి వెళ్ళి వచ్చారు? ఇప్పుడు వాళ్ళ దేవుళ్ళు, వాళ్ళ గురువులు వాళ్ళు పీల్చుకునే శ్వాసనే ఇప్పుడు మనం పీల్చుకుంటున్నామా లేదా? వాళ్ళు ఏ భూమి మీద అయితే ఉన్నారో ఇప్పుడు మనం అదే భూమి మీద ఉన్నామా లేదా? ఏ నీళ్లతోటైతే వాళ్ళ అశుద్ధాన్ని శుద్ధి చేసుకున్నారో ఇప్పుడు మనం మన అంట్లు తోముకోవడం, బట్టలు ఉతుకోవడం, స్నానం చేసుకోవడం, మన అశుద్ధిని శుద్ధం చేసుకుంటున్నామా లేమా? మరి ఆ అశుద్ధమును శుద్ధి చేసే జలం ఎవరు పుట్టించారు? ఈ యొక్క శ్వాస జీవం పోసేటువంటి ప్రాణవాయువును పీల్చుకుంటున్నాం కదా, ఈ వాయువు ఎవరు పుట్టించారు? ఈ ఆహార పదార్థాలు వృక్ష వనస్పతుల ద్వారా భూమి యొక్క ఎనర్జీని భూమి లోపల నుంచి ఈ మొక్కలను మొలిపించి పండ్ల రూపంలో వరి, గోధుమ, అరటి, కొబ్బరి ఇదంతా భూమిలోంచి ఈ ఎనర్జీని మనకు ముద్దలు ముద్దలుగా, బియ్యపు గింజలుగా ఎవరు అందిస్తున్నారు? పరమాత్మ. మనిషి ఏకదేశీయుడు కదా ఆచార్య, పరమాత్మను సర్వవ్యాపి. అందుకని దేవుడు మన దేవుడు అంతా ఒకటే. నరేష్ గారు, మీకు అందరి దేవుడు కావాలా, కొందరి దేవుడు కావాలా? అసలైన దేవుడు కావాలా ఆచార్య? అదే అసలైన దేవుడే అందరి దేవుడు. అది ఈ మిడిమిడి జ్ఞానం గలవారే మా అవతారము, మా మత సంప్రదాయ దేవుడు అని అనుకుంటారు కదా. ఇప్పుడు ఎవరైనా కూడా పూజ చేసేటప్పుడు కళ్ళు మూసుకుంటారు కదా. చర్చిలో వాళ్ళు కళ్ళు మూసుకుంటున్నారు, మసీదులో వీళ్ళు కళ్ళు మూసుకుంటున్నారు, గుళ్ళో వాళ్ళు కళ్ళు మూసుకుంటున్నారు మొక్కేటప్పుడు. ధ్యానం చేసేవారు వీరు కళ్ళు మూసుకుంటున్నారు. కళ్ళు మూసుకునే వారి సంఖ్య ఎక్కువ ఉన్నదా, కళ్ళు తెరిచి చూసేవారి సంఖ్య ఎక్కువ ఉందా? మాట్లాడరు ఏంటంటే కళ్ళు మూసుకునే కళ్ళు మూసుకొని ఏ దేవుణ్ణి అయితే ఆరాధన చేస్తున్నారో, జపం చేస్తున్నారో, ధ్యానం చేస్తున్నారో అక్కడ విధ్వంసం ఉందా? కళ్ళు తెరిచి చూసి నా దేవుడు గొప్ప, నేను గొప్ప అని ఇక్కడ కొట్లాడుకుని ఇక్కడ విధ్వంసం, అశాంతి ఉందా? ఎక్కడుంది? కళ్ళు తెరిచి చోటే ఆచార్య విధ్వంసం. బాలరాజు గారు పట్టుకుంటున్నారా? శ్యామలయ్య గారు అందుకని ఈ రహస్యం చాలా లోతుగా ఉన్నటువంటిది. మనం లోతుగా పోతేనే ఈ పైన ఇప్పుడు ఏంటంటే అన్నం ఉడికించేటప్పుడు, పప్పు ఉడికించేటప్పుడు పైన పొంగు వస్తుంటది. ఆ పొంగు మనకు ఈ మోకాళ్ళ నొప్పులకు, నడువు నొప్పులకు కారణం. అందుగురించి ఈ అజ్ఞానం అనేటువంటిది, ఈ అవతారం అనేటువంటిది, మత సంప్రదాయం అనేటువంటిది మన ఆధ్యాత్మికమైనటువంటి మన ఆత్మ కళ్యాణానికి ఈ పొంగు లాంటిది. అదంతా తీసిపడే ఎంత తొందరగా మనకు ఆత్మ కళ్యాణం. ఆ పొంగు లోపలే ఉన్న మెలనెలని బయటకు వెళ్ళిపోతాయి అంతే. ఆ పొంగు లోపట కాదు, పొంగు లోపట ఏ వెళ్ళిపోతుంటాయి అంటే
ఈ ఫర్టిలైజర్ ఎరువులు చెడు దున్నినప్పటి నుంచి మొదలుకొని పంట కోసేంత వరకు ఎన్ని రకాలైతే వేస్తుంటారో, మళ్ళీ ఆ ధాన్యాన్ని పప్పు దినుసులుగా బియ్యపుగా తయారు చేసి నిల్వ ఉంచే వాళ్ళు ఆ పుచ్చు పట్టకుండా ఎన్ని అయితే కెమికల్ వేస్తుంటారో అవన్నీ ఈ నురుగుగా బయటకు వస్తాయి. అంతే. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైతే కుక్కలు అన్నం తింటుంటారో వాళ్ళు తొందరగా వస్తారు. అది గుర్తుపెట్టుకోండి. ఈ ఆచార్యజీ ఇప్పుడు అందరు కుక్కర్లోనే కదా ఆచార్యజీ తినేది. అందరు కాదు, తెలివైన వారు కుక్కర్ను ఎప్పుడో బహిష్కరించారు. అక్కడ ఏం జరుగుతుంటదంటే కుక్కర్లో ఏం జరుగుతుంటదంటే ఆవిరి సైతం బయటకు రాకుండా ఆ యొక్క బియ్యపు గింజ పరమాణు ఇట్లా ఎక్కడి పరమాణు అక్కడ ఇట్లా లాగబడుతుంటది. పలగొట్టుడు కాదు, ఇట్లా గుంజి సాగదీస్తుంటది అన్నట్టుగా. అదే ఇప్పుడు ఇక్కడ మనం గిన్నెలో వండుతుంటే, బౌగోన్లో వండుతుంటే ఏమైతుంటదంటే ఇది ఇట్లా ఆ ఉడకడంతో ఎగిరిస్తూ నవ్విస్తూ విప్పజేస్తుంటది అన్నట్టు. ఆ యొక్క ఆ ఉత్సాహం ఉల్లాసంతో మెతుకు ఏ రకమైతే విచ్చుకుంటుంటుందో అది మన జీవితాన్ని బాగా చేస్తుంటది, మనకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంటది. అందు గురించి తెలివైన వారు ఈ కుక్కర్ని ఎవ్వరు వాడరు. కుక్కర్ పెడితే ఎంత ప్రమాదం ఉందని ఎవరు తెలియదు కదా. చాలా మందికి అందరు సమయం మిగులుతుంది, టీవీ చూసుకోవచ్చు, సమయం మిగులుతుంది, సీరియల్ పోతుంది అని చెప్పి జల్దీ పెట్టుకుంటున్నారు కదా. ఆ మిగిలించిన స్వామి ఆ మిగిలించిన సమయాన్ని ఎక్కడ సద్వినియోగం చేస్తున్నారంటే జీవితాన్ని తొందరగా ముగించుకుని టీవీ దగ్గర కాదు, జీవితాన్ని తొందరగా ముగించుకొని అకాల మరణంతో వెళ్ళిపోతున్నారు కదా. అంతే. ఇప్పుడు ఈ ఆశ్రమాల యొక్క రహస్యాన్ని చూడండి. ఈ గురుకులాలు, ఈ ఆశ్రమాల యొక్క రహస్యం ఏంటంటే నువ్వు భగవంతుని యొక్క సందేశం, నువ్వు ప్రకృతి పరంగా ఉండు, ప్రకృతిలో ఉండి కందమూల ఫలాలను సేవించు, పాలను తాగు, పండ్ల రసాలు తిను, ఈ కందమూల ఫలాలను సేవించు, ప్రకృతిలో ఉండు, ప్రకృతి ఒడిలో ఉండు అని చెప్పేసి. అదే మనం ప్రకృతి ఒడిలోంచి 4 గోడల మధ్యలోకి వచ్చేసి కుక్కలు పెట్టుకొని తింటుంటే ఇంకెక్కడికి ఎక్కువ కాలం బ్రతకడం ఎలా సంభవం? భోజనం కూడా 3 పూటల ఉడికించి తినకుండా ఒక పూటనైనా ప్రకృతితో వచ్చిన పండ్లు తింటే ఉంటుందండి. అమృత ఆహారం. అది అమృత ఆహారం చాలా శ్రేష్టమైనటువంటిది. సమయం పరిగెడుతుంది, మన ప్రసంగం ఇక్కడ ఉండిపోయింది. ఈరోజు 3 మంత్రాలు అయిపోయాయి, బాగానే ఈరోజు. ఇవాళ పూర్తి చేద్దాం అనుకున్నాను, కానీ పాట పాడండి, ఎందుకంటే విషయం లోతుగా వస్తున్నప్పుడు గంభీరంగా ముగించకుండా. మనోరంజన్ ప్రభాకర్ గారు పాడతారా సార్ మంచిగా? పాడండి. ఇప్పుడు ఎవరైనా పాడండి. నేను వాడుతున్నా. పాడండి. అయ్యా రాండి పుణ్యాత్ములారా, శ్రీరంగని భజనకు రాండి స్వామి. సామలయ్య గారు ఆగండి. మళ్ళీ ఇంతవరకు ఏ మూర్తి పూజనైతే ఖండన చేసాము, మళ్ళీ మీరు అక్కడికే రమ్మంటున్నారు. ఇంతవరకు పాడండి. పుష్పమ్మ గారు పాడుతున్నారా, సువర్చలమ్మ గారు, ఎవరు? పరమా ప్రార్థన విను, పాపములో పడనీయకుము, శరణాగత రక్షకుడని నిన్నే శరణు జొచ్చితి విడువకుము, పరులను మావలి భావించెడు మది పరమాత్మ మా కొసగుమురా, నిరతమునంతట నీ మహిమలగను నిరుపమ విద్యను నేర్పుమురా, పరమపిత మా ప్రార్థన వినుము, పాపములో పడనీయకుము, శరణాగత రక్షకుడని నిన్నే శరణు జొచ్చితి విడువకుము, శాంతిదామా మా స్వాంతమునందలి చింతల నీవేగా జిమ్మమురా, అంతరంగమున హరవిందమును నీకెంతయో ప్రీతిని నర్పింతుమురా, పరమపిత మా ప్రార్థన వినుము, పాపములో పడనీయకుము,
శరణాగత రక్షకుడని నిన్నే శరణు జొచ్చితి విడువకుము, నేను శరణు జొచ్చితి విడువకుము. ఓం నమస్తే ఆచార్య. అమ్మగారు తొందర పడితే పాట ఒకసారి రారా పోరా అంటున్నారు, ఒకసారి పాడు ఇంకా వాడితే బాగుంటుంది ఆచార్య. విడిచిపెట్టారు. సరే ఇవాళ సమయం అయిపోయింది కాబట్టి సందీప్. ఓకే, ఈరోజు సంధ్యోపాసన పుష్పమ్మ గారు, వైదిక సంధ్యోపాసన. కాకపోతే ఈ వరలక్ష్మి గారి ఉత్సాహం శ్లాఘనీయం, చాలా గొప్పగా తొందరగా వస్తారు, ఉల్లాసంగా పాడుతుంటారు. అది కొద్దిగా తప్పులు లేకుండా పాడితే ఇంకా గొప్పగా ఉంటుంటది. పుష్పమ్మ గారు చేయించారు. ఇదే పాడినం రేపు పాడతా ఆచార్య మంచిగా. సరే సరే మంచిది. నమస్తే ఆచార్య, ధన్యవాదాలు. అందరూ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అథ వైదిక సంధ్య బ్రహ్మోత్సవం. పుట్టబోయే శిశువు ఆత్మభావన భగవంతుని ప్రార్థిస్తుంది ఏమనగా, ఓం అమృతోపస్కరణమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా కోసం ఉపకరణంగా పరుచుకున్న స్వామి ధన్యురాలిని. ఓం అమృతాపిధానమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా ఆత్మరక్షణకై ఆకాశ దుప్పటివై ఆవరించావా స్వామి ధన్యురాలిని. ఓం సత్యం యశః శ్రీర్మైశ్రీ శ్రేతాం స్వాహ. ఓ పరమేశ్వర, సత్యం, యశస్సు, ధనైశ్వర్యాలు మరియు బుద్ధి నన్ను ఆశ్రయించి నాలో ఉండునుగాక. గర్భంలో ఊపిరితో పాటు శిశువు యొక్క ఆకలి దప్పికలు అమ్మ చూసుకునేలా చేశావు స్వామి. ఇప్పుడు గర్భం నుండి బయటకు వచ్చాక అమ్మతో కలిసిన ఆ పేగు బంధాన్ని సైతం తెంచనైనందున శిశు అభ్యర్థన ఆచమన మంత్రం. ఓం శన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే శంయోరభిక్రవంతు నః. ఓ దివ్య స్వరూప, ఇష్టపూర్వకంగా సేవించే యోగ్య జలస్రావములను నాకు అందుబాటులో స్మరింపజేయుము స్వామి. ఈశ్వరువాత తథాస్తు. అదిగో అమ్మ దగ్గరికి వెళ్ళి కమ్మని స్తన్యపానం చేయుము. అప్పుడు జీవాత్మ, ఓ పరమేశ్వర, నాకు తల్లిదండ్రి మరియు ఆత్మీయుల సాన్నిధ్యపు పునర్జన్మను ప్రసాదించుము స్వామి. ఈశ్వరువాత తథాస్తు. స్వర్గ సుఖాన్ని ఏవగించి అసంతృప్తితో పోతున్నావు. ఆ జరా మరణ అసంతృప్తి దుఃఖ జన్మలలో ఒంటరిగా ఉండలేవు. కాబట్టి ఇంద్రియాల కాలక్షేపం నీకు ఊరట కల్పించునుగాక. ఇంద్రియ స్పర్శ మంత్రములు. అక్రియ ధ్యానం. ఈ అక్రియ ధ్యానం అంటే ఏదైనా పని మీద కోరిక కలిగి చేయడం, ఆ పని చేసిన తర్వాత సంతృప్తి చెందడం. ఓం వాక్ వాక్, ఏదైనా మాట్లాడాలి, చెప్పాలని మాట్లాడే వరకు, చెప్పే వరకు అసంతృప్తి, మాట్లాడిన తర్వాత, చెప్పిన తర్వాత ఒక సంతృప్తికర ప్రశాంతత. అలాగే ఏదైనా పదార్థం చూడగానే తినాలి, తాగాలి అనే కోరిక, తిన్న తర్వాత సంతృప్తి చెందడం. ఓం ప్రాణ ప్రాణ, పీల్చుకున్న శ్వాసను వదలాలని వదలడం, అలాగే వదిలిన శ్వాసను పీల్చాలని పీల్చుకున్న తర్వాత సంతృప్తి చెందడం. ఓం చక్షు చక్షు, ఇదేంటి అదేంటి, ఇందులో ఏముంది అందులో ఏముందని ప్రతిదీ చూడాలి చూడాలని అసంతృప్తి జీవితం. చూసిన తర్వాత సంతృప్తి చెందడం. ఓం శ్రోత్రం శ్రోత్రం, ఇది అది, ఏదో వినాలి వినాలని తాపత్రయం, విన్న తర్వాత ఒక సంతృప్తి, ఒక తృప్తి. ఓం నాభిః, నాభిర్మి చిత్తం విజ్ఞానం. యజుర్వేదంలోని ప్రారబ్ధ బుద్ధి జన్మ జన్మకు భౌతికంగా నన్నొక వైపు దిగజారుస్తుంటే, మరొక వైపు ఈ మానవ జన్మలో పూజ, జపం, ఉపాసన, ధ్యానం అనే సందర్భాల పేరుతో పూజారి ఆచార్యుల ద్వారా నన్ను మెప్పించి మీ చెంతకు రప్పించుకోవాలని చూస్తే మనకేం రావట్లేదు స్వామి. ఓం హృదయం, ఓ జగదీశ్వర, నీవు మా హృదయాలలోనే ఉంటూ మేము ఏదైనా తప్పులు చేస్తే భయంగాను, మంచి పనులు చేస్తే ప్రోత్సాహకంగాను ఇలా హెచ్చరిస్తూ ప్రేరణ కల్పిస్తావు స్వామి ధన్యురాలిని. ఓం కంఠః, మణిహారం వలె అలంకృత 2 కంఠ ఎముకల మధ్యస్థానం.
అన్న పానీయ స్రావముల ఆవాగమన మరియు భావ వ్యక్తీకరణ అవయవ సాధనాన్ని తెలుసుకోవడం. ఓం శ్రీరహం ప్రారబ్ధాన్ని తెలుసుకొని ప్రారబ్ధ శుద్ధి కొరకు ప్రయత్నం చేయడం. ఓం బాహుభ్యం బలం బాహుభుజములు బలవర్తకంగా ఉండునుగాక. ఓం కరతల కర పృష్ఠే మా చేతుల్లోని మా కర్మల పురుషార్థం నిహితమై ఉందని తెలుసుకోవడం. అందుకే మనమందరం అందరితో స్నేహపూర్వకంగా ఉంటూ ఉపకారం చేయటం. ఓం మార్జన మంత్రములు ఆత్మ సాక్షాత్కార ప్రకరణం జీవాత్మ ప్రార్థన. ఓం భూ ఓ ప్రాణ ప్రదాత అని జీవుడు పరమాత్మని ప్రాధేయపడటం. భగవంతుని సందేశం. పునాతు శిరసి దుఃఖదాయక ప్రారంధమని నీ పూర్వజన్మ కర్మఫలాన్ని పవిత్రం పునీతం చేసుకోమని భగవంతుడు ఆదేశించడం. జీవాత్మ ప్రార్థన. ఓం భువః ఓ దుఃఖ వినాశక. అప్పుడు ఈశ్వర సందేశం. పునాతు నేత్రయో దుఃఖపూరితమైన జీవనం నుండి ఉపశమనం పొందటం. ఓ జీవాత్మ, అసంతృప్తియే నీ దుఃఖానికి మూల కారణం. కాబట్టి ఈ తటస్థ సంతృప్తితో సాక్షిభూతంగా ఉండుము అని పరమాత్ముడు ఆదేశించడం. అప్పుడు జీవాత్మ ప్రార్థన. ఓం స్వహ ఓ స్వయం సుఖ స్వరూప. ఈశ్వర సందేశం. పునాతు కంఠే కంఠకూపే క్షుత్పిపాస నివృత్తి. యోగ దర్శనంలో ఉంది. అంటే కంఠంలోని గుంట కదలికలపై ప్రత్యేక ధ్యాస పెట్టి నీ ఆకలి దప్పికల పట్ల అసంతృప్తిని తగ్గించి జయించు. ఆ ఆకలి దప్పికల నివృత్తి సంతృప్తికర స్వయం సుఖానందమే నీ జీవన్ముక్తి మోక్షావస్థకు సోపానం. జీవాత్మ ప్రార్థన. ఓం మహః ఓ మహిమాన్విత మాయా స్వరూప. అప్పుడు ఈశ్వర సందేశం. పునాతు హృదయే ఆధ్యాత్మ పురోగతికై దైవం పట్ల నీ భ్రమను నివృత్తి చేసుకోవాలి. తద్వారా యోగ సాధనలో సక్రియమై ధ్యానము ప్రతిఫలించి హృదయ స్థానంలోని ఈశ్వర అనుభూతిని పొందుతావు అని భగవంతుడు ఆదేశించారు. పరమాత్మ సాక్షాత్కారం. జీవాత్మ ప్రార్థన. ఓం జనః ఓ జగన్నాయక. ఈ జన్మ జర మరణ అంతరార్థం ఏమిటి స్వామి? అప్పుడు ఈశ్వర వాచ. పునాతు నాభ్యాం నాభి చక్రే కాయ వ్యూహ జ్ఞానం. యోగ దర్శనంలో ఉంది. అంటే నాభి చక్రంలో సంయమనంతో ఈ తిని త్రాగి విసర్జించడం ఏమిటి అని విచారిస్తే మన శారీరక జన్మల అంతరార్థం బోధపడుతుంది. నాభిర్మే చిత్తం విజ్ఞానం. యజుర్వేదం. అనేక విధాలుగా స్మరించుకునే వ్యావహారిక జ్ఞాన విజ్ఞానం దేహం మధ్యలో ఉంది. అప్పుడు జీవాత్మ ప్రార్థన. ఓం తపః ఓ పరాత్పర. ఈ తపస్సు అంతరార్థం ఏమిటి స్వామి? ఈశ్వర సందేశం. పునాతు పాదయో ఓ జీవాత్మ, నీ జన్మ జర మరణ దుఃఖదాయక స్థితి నుంచి నిన్ను నీవు ఉద్ధరించుకో. దేహం లోపలి ఇడాపింగళ అనే 2 నాడులు శ్వాస ప్రశ్వాసలతో జీవాత్మను కింది నుంచి పైకి లేచిన అవగాహనను కల్పించడం. అంటే పాద తొంటెముకల మధ్యలో నేను అనే దేహి జీవాత్మను ఉన్నాను. కాబట్టి నన్ను ఊర్ధ్వ స్థాయికి రమ్మంటున్నాడు పరమాత్ముడు అనే రహస్యాన్ని తెలుసుకొని జీవితంలో ముందుకు అడుగులు వేయడం. జీవాత్మ ప్రార్థన. ఓం సత్యం ఓ అవినాశి అయిన సత్య స్వరూప. ఈశ్వర వాచ. పునాతు పునఃశిరసి. ఓ జీవాత్మ, పవిత్ర భావనతో మరోసారి మళ్ళీ శిరస్సు యందు అనుభవంతో తెలుసుకుంటే ధన్యము అవుతావు. జీవాత్మ ప్రార్థన. ఓం ఖం బ్రహ్మ ఓ సర్వవ్యాపక. అప్పుడు ఈశ్వర సందేశం. పునాతు సర్వత్ర. ఈ సంకుచిత శారీరక పింజరం నుంచి అధిగమించి ఆకాశం వలె అంతటా వ్యాపించి ఉన్న ఈశ్వరానుభూతిని పొందటం. అథ అష్టచక్రముల ప్రమాణం. అష్టచక్ర నవద్వార దేవానాం పూరయోధ్య తస్యాం హిరణ్యే కోశే స్వర్గో జ్యోతిషావృత. అథర్వణ వేదంలోనిది. 8 చక్రాలు, 9 రంధ్రాలు, ఇంద్రియాల అయోధ్య,
పురము ఉన్నది. అందులో స్వర్గమనే స్వర్ణమయ ఆవాసం జ్యోతితో ఆవరించి ఉంది. 7 అంతస్తుల అంతర్యాత. ప్రాణాయామ మంత్రములు. ఓం భూ ప్రాణధారణ జీవం పోసుకోవడం. ఓం భువః త్యాగభావంతో దుఃఖ విముక్తి పొందటం. ఓం స్వః అనాసక్త ఆత్మ సుఖ స్వరూపావస్థ. ఓం మహః పరధ్యాన తన్మయత్వ పరమాత్మ భావం. ఓం జనః అమృతస్య నాభిః. అథర్వణ వేదంలో ప్రసవంలో శిశువు తెచ్చుకున్న పేగుబంధం వలె ఆ పరమాత్మతో ఈ ఆధ్యాత్మిక సాధక జీవాత్మకు గల అవినాభావ సంబంధమని ఈ నాభి యొక్క అభిప్రాయం. ఓం తపః దేహం క్రింది వైపు నుండి కనబడని ఆత్మను పైకి పొగను వ్యావహారికంగా చూపడం. ఓం సత్యం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. జ్ఞానం సత్యం, బ్రహ్మ అనంతం. శరీరరహిత ముక్త జీవాత్మ బ్రహ్మలో ఉంటుంది. ఆ ముక్తాత్మకు ప్రాపంచిక సుఖ దుఃఖముల స్పర్శ సంపర్క అభావంలో ఆనందమగ్నమై ఉండును. ఈ విధంగా శుద్ధ మనస్సుతో పాటు పంచేంద్రియాలు ప్రాణం జీవితంతో ఉంటాయి. మరియు బుద్ధి అంటే ప్రారబ్ధం పరిష్కరింపబడిన ఆత్మ నిర్మలము స్థిరచిత్తముతో ఉంటుంది. దీనిని పరమగతి అనగా మోక్షం అందురు. ఇది మొదటి ప్రకరణం. ఈ మొదటి ప్రకరణంలో సఫలం చెందిన వారు మోక్షాన్ని పొందుతారు. సఫలం కాని వారు ఈసారి ఎలాగైనా సఫలం కావాలని దృఢ సంకల్పించుటకే ఈ అఘమర్షణం అంతము ప్రకరణం. అఘమర్షణం అంటే సృష్టికర్త పరమాత్మ సర్వవ్యాపకుడు, న్యాయకారి, సర్వత్రా సర్వదా జీవులందరి కర్మలను ప్రత్యక్షంగా చూస్తున్నాడని, పాపం వైపు ఆత్మ మరియు మనస్సును ఎన్నటికి పోనీయకూడదు అని, అంతేగాక ఎప్పుడు ధర్మయుక్త కర్మములను చేస్తూ ఉండడం. అఘమర్షణ మంత్రములు. ఓం ఋతం చ సత్యం చాభిద్ధా తపసోధ్యజాయత తతో రాత్రజాయత తతః సముద్రో అర్ణవః సముద్రాదర్ణవాదధి సంవత్సరో అజాయత అహోరాత్రాణి విదధద్విశ్వస్య మిషతో వసి సూర్యాచంద్రమసౌద్ధాత యథా పూర్వమకల్పయత్ దివం చ పృథివీం చాంతరిక్షమథో స్వః. ఓం శన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. అత మనసా పరిక్రమ మంత్రంలో నలువైపులా ఉండి పరమాత్ముడు మనల్ని ఏ విధంగా రక్షిస్తున్నాడో తెలుసుకోవడం ఈ మనసా పరిక్రమ అర్థం. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్యా ఇషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్యం వయం ద్విష్మస్తంభోజం భేదద్మః. ఈ తూర్పు దిశలో అగ్ని అధిపతి అయి కొడవలి వలె ఆదిత్య కిరణములతో అక్కున చేర్చుకుంటూ రక్షిస్తున్నావు స్వామి. అత దక్షిణ దిశలో ఓం దక్షిణాదిగేంద్రోధిపతి స్థిరస్థిరాజిరక్షితా పితరైషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్యం వయం ద్విష్మస్తంభోజం భేదద్మః. ఈ దక్షిణ దిశలో కూడా ఇంద్రుడు అధిపతి అయి వంకర టింకర కుటిలంగా నచ్చే వాటి నుంచి తల్లిదండ్రుల వలె కనిపెడుతూ రక్షిస్తున్నావు. ఓం ప్రతీతి దిగ్వరుణోధిపతి ప్రిడాకు రక్షితాన్నమిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్యం వయం ద్విష్మస్తంభోజం భేదద్మః. అసలు పడమర దిశలో కూడా వర్ణుడు అధిపతి ఆహార ధాన్యాలలో పొట్టతో పాకుతుండే పురుగులను ఆశ్రయింపజేసి ఈ అన్నము నిరాపద జీవనాధారమని తెలుపుతూ అన్నదాతగా రక్షిస్తున్నావు. ఉత్తర దిశలో
ఓం ఉదీతి రిక్సోమోధిపతిః స్వజో రక్షితాశనిరిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం విష్మస్తంభోజం భేదద్మః. ఈ ఉత్తర దిశలో కూడా సోమం అధిపతి అయి స్వయం పుట్టుకొచ్చే క్రిమి కీటకాల పట్ల విద్యుత్ మెరుపుతో పంటలను సస్యశ్యామలం చేస్తూ రక్షిస్తున్నావు స్వామి. ఓ కింది దిశలో ఓం ధ్రువాదిగ్విష్ణురధిపతి కల్మాస గ్రీవో రక్షితా వీరుధైషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం విష్మస్తంభోజం భేదద్మః. ఈ క్రింది దిశలో విష్ణువు అధిపతి అయి భూగర్భ విషవాయు కాలుష్యాన్ని వృక్షములతో నిర్వీర్యం గావిస్తూ రక్షిస్తున్నావు. అథ పై దిశలు ఓం ఊర్ధ్వారి బృహస్పతిరధిపతిః శ్వేత్రో రక్షితా వర్షమిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం విష్మస్తంభోజం భేదద్మః. పై దిశలో బృహస్పతి అధిపతి ఆకాశం సముద్రం నుండి జలాన్ని ఆవిరి రూపంలో మేఘాలుగా మారి పంట పొలాలకు ఉపయోగపడేలా అమృత వర్షం కురిపిస్తున్నావు. మరియు మా శరీరం పైన ఏదైనా వ్యాధి వచ్చినట్లయితే ఆ వర్షం నీటితో నయం చేసి రక్షిస్తున్నావు. ఇలా ఈ అన్ని దిశలలో ఎల్లవేళలా ఉంటూ మమ్మల్ని రక్షిస్తున్న హే పరమాత్మ, నీకు కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు. అథ ఉపస్థాన మంత్రం. పరమాత్మ ఉపస్థానం అంటే మనకు అత్యంత సమీపంలో పరమాత్మ ఉన్నాడు అని మనమందరము ఆ ఉత్తమ జ్యోతి స్వరూప పరమాత్మని తెలుసుకొని ప్రార్థించడం ఈ ఉపస్థాన మంత్రం యొక్క అర్థం. జాత వేద శేషునవామ సోమమరాతీయతో నిదహాతి వేదః సనః పర్షదతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః ఆప్రాద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తస్సుషష్ట ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ సూర్యం ఉద్వయం తమసస్పరిస్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మజ్యోతిరుత్తమం. దీనితో రెండవ ప్రకరణం పూర్తవుతుంది. ఈ రెండవ ప్రకరణంలో కూడా సఫలం చెందిన వారు మోక్షం వైపు, సఫలం చెందని వారు ఈసారి ఎలాగైనా సఫలం చెందాలని పరమాత్మని ప్రాయశ్చిత మంత్రంతో ప్రాధేయపడతారు. అత ప్రాయశ్చిత మంత్రం. ఓం తచ్చక్షుర్దేవహితం పురస్తాత్ శుక్రముచ్చరత్ పశ్యేమ శరదః శతం జీవేమ శరదః శతం శృణుయామ శరదః శతం ప్రబ్రవామ శరదః శతం అదీనాహశ్చామ శరదః శతం భూయశ్చ శరదః శతాత్. ఓం శన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు ప్రీతై సంయోరభిస్రవంతు నః. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హే రక్షక, సచ్చిదానంద స్వరూప, జగదుత్పాదక దేవ, నీ దివ్యం వరేణ్యమునైన శుద్ధ విజ్ఞాన స్వరూపమును మేము నిత్యం మా హృదయమున ధ్యానించుము. మాకు సద్బుద్ధినిచ్చి సత్కర్మములు చేయునట్లు మా బుద్ధులను ప్రేరేపింపుము. అత సమర్పణ భావంతో వేడుకోవడం. ఓ పరమేశ్వర దయానిధి, మీ కృప వల్ల జపోపాసనాది కర్మములను చేస్తున్న మేము ధర్మ, అర్థ, కామ మరియు మోక్షముల సిద్ధిని సత్వరముగా ప్రాప్తించుకుందుముగాక. అత నమస్కారమంతః. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ
నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు ప్రీతై సంయోరభిస్రవంతు నః. ఓం వేదిక సంధ్యా బ్రహ్మయజ్ఞం అత శాంతిపాఠः. ఓం ద్యౌః శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయః శాంతిః వనస్పతయః శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతిః. శాంతిరేవ శాంతి సామ శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమః. అందరూ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా అది వీడియోలను షేర్ చేస్తుండండి. వీలైన వారు ఎన్ని గ్రూపులు చేసినా సరే షేర్ చేస్తుండండి. ఓ నమస్తే. నమస్తే. నమస్తే.